టు ఏఎస్ఎన్ న్యూస్. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు ప్రతి నెల 1వ తారీఖు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల సేవలో ప్రభుత్వ కార్యక్రమం అద్దంకి పట్టణంలోని అన్ని వార్డులలో ఉదయం 6 గంటల నుండి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది, క్లస్టర్ ఛార్జీలు, మాజీ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొని ప్రతి పేదవాడి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి వివరిస్తూ పెన్షన్లు పంపిణీ చేశారు. ఉద్యోగులకు జీతాలు 1వ తారీఖు వస్తున్నాయో లేదో తెలియదు, కానీ మాకు మాత్రం చంద్రబాబు అన్న మాట ప్రకారం ప్రతి నెల 1వ తారీఖు వేకువజామునే పెన్షన్ ఇస్తున్నారని పేద ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గో విలేజ్ కార్యక్రమంపై పిలుపునిస్తూ జూలై 7వ తేదీ నాటికి గ్రామ కమిటీలు పూర్తి చేసి ఎంఆర్పీఎస్ జెండా ప్రతి గ్రామంలో, పల్లెలో జెండా ఆవిష్కరణ, శంకుస్థాపనలు పూర్తి చేయాలని పిలుపు మేరకు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ కార్యకర్తలు, నాయకులు ప్రతి గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రతి నెలలో నూతనంగా కమిటీలు వేస్తూ మాదిగల చైతన్యం కోసం, వారి అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ఇందులో భాగంగా అద్దంకి నియోజకవర్గం ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ పూనూరు రమేష్, మండల ఇన్ఛార్జ్ పాలెపోగు సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు పౌలు, సమన్వయకర్త పూనూరు నెహమ్య, సీనియర్ నాయకులు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, మిత్రులు, అద్దంకి వాకర్స్ క్లబ్ సభ్యులు అందరూ శ్రీ చుండూరి మురళీకృష్ణ మందుల షాప్ ఎదురుగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రెసిడెంట్ బాచిన శివధర పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా పొగాకు ఉత్పత్తులు నిషేధించాలని, వీటిని వినియోగించడం వలన లంగ్స్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఇంకా ఇవే కాకుండా చాలా రకాలైన క్యాన్సర్ల బారిన పడుతున్నారని, యువతని వాటి నుంచి మరలించి అభివృద్ధి వైపు పయనించేలా చూడాలని ప్రభుత్వాలు పొగాకు ఉత్పత్తులైనటువంటి బీడీ, సిగరెట్, చుట్ట, రాజా ఖైనీ, పాన్ పరాకులు, గుట్కాలు ఇవన్నీ కూడా నిషేధించాలని రోటరీ ప్రజలందరూ తరపున, రోటరీ క్లబ్ తరపున మేము విన్నపించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పువ్వాడ రామకోటేశ్వరరావు, పసుపులేటి ఆంజనేయులు, శ్రీనివాస్, కృష్ణారావు, లక్ష్మీరెడ్డి, అంజద్ బాషా, అలహరి ప్రసాద్, ఈటీఎల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొనడం జరిగింది. సందర్భంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యువత మత్తుమందులకు ఉంది. అలాగే ఈ పొగాకు, చుట్ట, సిగరెట్, బీడీ మరియు పాన్ పరాకులు వీటికి అలవాటు పడి నోటి క్యాన్సరు, గొంతు క్యాన్సరు, అలాగే రకరకాల లంగ్స్ క్యాన్సరు ఇటువంటి వాటితో బాధపడుతున్నారు. ఒక యూత్ ఫ్యాషన్గా తీసుకొని ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నారు. కానీ దానివల్ల అతని ఆరోగ్యంతో పాటు పక్కన వాళ్ళ ఆరోగ్యం జరుగుతున్నాడు. అదేవిధంగా ఆర్థికంగా కుటుంబం నష్టపోతుంది. ఆయన వల్ల కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ ఆరోగ్యం కూడా చెడిపోతుంది. కాబట్టి ముందు మనంతటా మనము ఈ పొగాకు ఉత్పత్తులను దూరంగా ఉండి ముందు మన కుటుంబాలను కాపాడుకోవాలా. తర్వాత ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి పొగాకు ఉత్పత్తులను నిషేధించాలా. ముఖ్యంగా పాన్ పరాకు, జెండా, గుట్కాలని అందుబాటులో అద్దంకి పట్టణంలోని స్థానిక గురకాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈరోజు ఎంఈఓ కేవి శ్రీనివాసరావు అధ్యక్షతన మండల స్థాయి ఎండిఎం కుక్స్, హెల్పర్స్ శిక్షణా తరగతులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల స్థాయిలో వివిధ పాఠశాలల మధ్యాహ్న భోజనం తహసీల్దారులు, సహాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ కేవి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఎంతో మంది పేద విద్యార్థుల ఆకలి తీరుస్తుందని, నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు, బియ్యం, పప్పు దినుసులు తదితర పదార్థాలతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని, ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రభుత్వానికి, పాఠశాలకు మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హెల్పర్స్, వంట తయారీదారులు తదితరులు పాల్గొన్నారు. గురకాయపాలెం ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్ సుజాత మేడం గారు, అలాగే
ట్రైనర్ సునీత గారు, కట్టా సుకటి గారు, అలాగే ప్రైమరీ హెచ్ఎం కృష్ణారావు గారు అందరూ హాజరయ్యారు. అలాగే ఈరోజు హాజరైన కుక్స్ హెల్పర్స్ అందరికీ నమస్కారం. మధ్యాహ్న భోజనం అనేది పాఠశాలలో విద్యార్థులకి ఎంతో నాణ్యంగా పరిశుభ్రంగా చేసి పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన విషయాల్ని మనం పంచుకోవడానికి, మీ అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి, మీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. మరి మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు వంటశాల, వంట పాత్రలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీరు పరిశుభ్రంగా ఉండాలి, పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి, మన చేతులు హ్యాండ్ వాష్ చేసుకొని వంట ప్రారంభించాలి. అట్లాగే మీరు వాడే నీరు కూడా పరిశుభ్రమైన నీరు వాడాలి. కలుషితమైన నీరు కనుక వాడినట్టయితే ఆ వంట మొత్తం పొల్యూట్ అయిపోయి పిల్లలకి రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఫుడ్ పాయిజనింగ్ అయిపోయే అవకాశం ఉంది. ఫుడ్ పాయిజనింగ్ అయితే అందరం ఇబ్బంది పడతాం. కాబట్టి అట్లాగే ప్రతిరోజు మెనూ ప్రకారం వండాలి. మెనూ ప్రకారం క్వాంటిటీస్, ఒక సాంబార్ పెట్టాలంటే ఎన్ని గ్రాములు కందిపప్పు వాడాలి, ఎంత నూనె వాడాలి, ఎన్ని ఉల్లిపాయలు వాడాలి, అట్లా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి రుచికరంగా శుభ్రంగా పిల్లలకి మధ్యాహ్న భోజనాన్ని తయారు చేయాలి. అట్లాగే బియ్యం అన్నం వండేటప్పుడు మరి గంజి వార్చకూడదు. గంజి వార్చినట్టయితే దానిలో విటమిన్లకు సంబంధించిన పోషకాలు ఉండే గ్రాన్యూల్స్ కలపడం జరిగింది బియ్యంలో. అవి మీరు గంజి రూపంలో పారబోసినట్టయితే పిల్లలకు అందాల్సిన ఆ విటమిన్లు పోషకాలన్నీ అందవు. కాబట్టి ఈ విషయంలో కూడా అత్యంత జాగ్రత్త తీసుకోవాలి. కోడిగుడ్లు కానీ, చిక్కీలు కానీ, రాగి పిండి కానీ నాణ్యతలు లోపం వస్తే వెంటనే ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ గారి దృష్టికి తీసుకొచ్చి లోపాన్ని సరిచేయాలి. నాణ్యత లేని ఏ వస్తువుని వాడరాదు. గుడ్లు బాగలేకపోతే మనం వాడకూడదు, చిక్కీ బాగలేకపోతే పిల్లలకి ఇవ్వకూడదు, రాగి పిండి బాగలేకపోతే ఇవ్వకూడదు. దాన్ని ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్ళాలి. మేము రిటర్న్ చేసేసి వేరే చూస్తాం. అట్లాగే చిక్కీలు కానీ రాగి పిండి మీద డేట్లు ఉంటాయి, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అది కూడా చూసి ఎక్స్పైరీ డేటు ఉన్నప్పుడే మనం వాడాలి. తప్పితే ఎక్స్పైరీ అయిపోయిన వాటిని పిల్లలకి ఎన్ని పరిస్థితులు ఇవ్వకూడదు. కాబట్టి పిల్లలకి రుచికరంగా వాళ్ళకి సరిపడినంత ఆహారాన్ని కూడా అందించాలి. మనం ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రాథమిక పాఠశాలలో అయితే 100 గ్రాముల బియ్యం, హై స్కూల్స్ యూపీ స్కూల్స్లో అయితే 6 to 10 150 గ్రాముల బియ్యం ఇస్తున్నాం. ఆ అన్నం కానీ కూర కానీ వాటికి సరిపడినంత అందించాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని ఈ మంచి భోజనం ఇస్తేనే ఈ అభివృద్ధి, పిల్లలు డెవలప్మెంట్ అయ్యే స్టేజ్ అది. ఒక పూట మంచి ఆహారం తీసుకోకపోతే వాళ్ళ పెరుగుదలలో, మానసిక వికాసంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మన పాఠశాల భోజనాన్ని నమ్ముకొని వచ్చిన పిల్లలకి నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందించడం మనందరి బాధ్యత. ఈ కార్యక్రమాన్ని చేసిన సుకన్య గారికి, అట్లాగే ఇప్పుడు ఒక్కొక్క రోజు నేను ఒక్కొక్క పాఠశాల నుంచి వండుకొని వచ్చారు. వాటిని టేస్ట్ చూసి వాళ్ళకు కూడా బెస్ట్ వన్స్ని సెలెక్ట్ చేస్తాం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. పోటీల కార్యక్రమము అద్దెకిలోని గురకాయపాలెం ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్ సుజాత మేడం గారు, అలాగే ట్రైనర్ సునీత గారు, కట్టా సుకటి గారు, అలాగే ప్రైమరీ హెచ్ఎం కృష్ణారావు గారు అందరూ హాజరయ్యారు. అలాగే ఈరోజు హాజరైన కుక్స్ హెల్పర్స్ అందరికీ నమస్కారం. మధ్యాహ్న భోజనం అనేది పాఠశాలలో విద్యార్థులకి ఎంతో నాణ్యంగా పరిశుభ్రంగా చేసి పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన విషయాల్ని మనం పంచుకోవడానికి, మీ అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి, మీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. మరి మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు వంటశాల, వంట పాత్రలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
మీరు పరిశుభ్రంగా ఉండాలి, పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి, మన చేతులు హ్యాండ్ వాష్ చేసుకొని వంట ప్రారంభించాలి. అట్లాగే మీరు వాడే నీరు కూడా పరిశుభ్రమైన నీరు వాడాలి. కలుషితమైన నీరు కనుక వాడినట్టయితే ఆ వంట మొత్తం పొల్యూట్ అయిపోయి పిల్లలకి రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఫుడ్ పాయిజనింగ్ అయిపోయే అవకాశం ఉంది. ఫుడ్ పాయిజనింగ్ అయితే అందరం ఇబ్బంది పడతాం. కాబట్టి అట్లాగే ప్రతిరోజు మెనూ ప్రకారం వండాలి. మెనూ ప్రకారం క్వాంటిటీస్, ఒక సాంబార్ పెట్టాలంటే ఎన్ని గ్రాములు కందిపప్పు వాడాలి, ఎంత నూనె వాడాలి, ఎన్ని ఉల్లిపాయలు వాడాలి, అట్లా ఆ ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి రుచికరంగా శుభ్రంగా పిల్లలకి మధ్యాహ్న భోజనాన్ని తయారు చేయాలి. అట్లాగే బియ్యం అన్నం వండేటప్పుడు మరి గంజి వార్చకూడదు. గంజి వార్చినట్టయితే దానిలో విటమిన్లకు సంబంధించిన పోషకాలు ఉండే గ్రాన్యూల్స్ కలపడం జరిగింది బియ్యంలో. అవి మీరు గంజి రూపంలో పారబోసినట్టయితే పిల్లలకు అందాల్సిన ఆ విటమిన్లు పోషకాలన్నీ అందవు. కాబట్టి ఈ విషయంలో కూడా అత్యంత జాగ్రత్త తీసుకోవాలి. కోడిగుడ్లు కానీ, చిక్కీలు కానీ, రాగి పిండి కానీ నాణ్యతలో లోపం వస్తే వెంటనే ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ గారి దృష్టికి తీసుకొచ్చి లోపాన్ని సరిచేయాలి. నాణ్యత లేని ఏ వస్తువుని వాడరాదు. గుడ్లు బాగలేకపోతే మనం వాడకూడదు, చిక్కీ బాగలేకపోతే పిల్లలకి ఇవ్వకూడదు, రాగి పిండి బాగలేకపోతే ఇవ్వకూడదు. దాన్ని ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్ళాలి. మేము రిటర్న్ చేసేసి వేరే చూస్తాం. అట్లాగే చిక్కీలు కానీ రాగి పిండి మీద డేట్లు ఉంటాయి, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అది కూడా చూసి ఎక్స్పైరీ డేటు ఉన్నప్పుడే మనం వాడాలి. తప్పితే ఎక్స్పైరీ అయిపోయిన వాటిని పిల్లలకి ఎన్ని పరిస్థితులు ఇవ్వకూడదు. కాబట్టి పిల్లలకి రుచికరంగా వాళ్ళకి సరిపడినంత ఆహారాన్ని కూడా అందించాలి. మనం ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రాథమిక పాఠశాలలో అయితే 100 గ్రాముల బియ్యం, హై స్కూల్స్ యూపీ స్కూల్స్లో అయితే 6 to 10 150 గ్రాముల బియ్యం వేస్తున్నాం. ఆ అన్నం కానీ కూర కానీ వాటికి సరిపడినంత అందించాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని ఈ మంచి భోజనం ఇస్తేనే ఈ అభివృద్ధి, పిల్లలు డెవలప్మెంట్ అయ్యే స్టేజ్ అది. ఒక పూట మంచి ఆహారం తీసుకోకపోతే వాళ్ళ పెరుగుదలలో, మానసిక వికాసంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మన పాఠశాల భోజనాన్ని నమ్ముకొని వచ్చిన పిల్లలకి నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందించడం మనందరి బాధ్యత. ఈ కార్యక్రమాన్ని చేసిన సుకన్య గారికి, అట్లాగే ఇప్పుడు ఒక్కొక్క రోజు నేను ఒక్కొక్క పాఠశాల నుంచి వండుకొని వచ్చారు. వాటిని టేస్ట్ చూసి వాళ్ళకు కూడా బెస్ట్ వన్స్ని సెలెక్ట్ చేస్తాం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రముఖ వ్యాపారి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, 99 అడుగుల అభయాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ గట్టుపల్లి రామారావు 62వ జన్మదిన వేడుకలు అద్దంకి పట్టణంలోని పాత ఎల్ఐసి కార్యాలయం వద్ద లహరి వారి మిత్ర బృందం ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద ఘనంగా నిర్వహించారు. గట్టుపల్లి రామారావు కేక్ కట్ చేసి వారి మిత్ర బృందానికి పేదలకు పంచిపెట్టి అల్పాహార విందు ఏర్పాటు చేశారు. గట్టుపల్లి రామారావు జన్మదినం సందర్భంగా లహరి మిత్ర బృందం ఏర్పాటు చేసిన చలివేంద్రం 4000 మందికి మజ్జిగ, మంచినీరు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గట్టుపల్లి బుజ్జి, దామా సురేంద్ర, ధర్మవరపు నాగేశ్వరరావు, లహరి, సురేంద్ర బాబు తదితరులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాధవ అన్న వచ్చాడు, అది శిబిరం ఊపు వచ్చింది. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, వద్దిల్లాలి గొట్టిపాటి రవికుమార్ గారి నాయకత్వం, వద్దిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.
ఈరోజు మా మిత్రుడు మనందరికీ సన్నిహితులైనటువంటి మన నాయకుడిగా మనందరికీ అద్దంకిపట్నంలో చిరపరిచితైనటువంటి శ్రీ గట్టుపల్లి రామారావు గారి జన్మదిన శుభాకాంక్షల్ని మన మిత్రుడి సమక్షంలో ఈ యొక్క మన మధ్య కేంద్రంలో మనందరం మన లహరి గారు ఆదరించినటువంటి మధ్య కేంద్రం చూడటం ఎంతో సంతోషదాయకం. మన గట్టుపల్లి రామారావు గారికి ఆ భగవంతుడు మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఇటువంటి నుండి 100 ఏళ్ళు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని నాగార్జున సాగర్ నుంచి వస్తున్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా నిరంతర పర్యవేక్షణ అవసరమని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు చెప్పారు. సోమవారం ఆయన జేపంగుళూరు మండలంలోని రాంకూరు గ్రామంలో నాగార్జున సాగర్ నుంచి వస్తున్న కాలువను పరిశీలించారు. ఎగువ నుంచి వస్తున్న నీటి పరిమాణము, ప్రవాహ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్రాగు సాగునీటికి ఇబ్బంది లేకుండా నియోజకవర్గంలోని అన్ని చెరువులను పూర్తి స్థాయి నింపాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పరిస్థితిని నిరంతరం గమనిస్తూ ఉండాలని, పొరుగు జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. జిల్లాల్లోకి వస్తున్న నీటి పరిమాణం, చెరువులను నింపుతున్న వివరాలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ RWSSC నాగేశ్వరరావు, ఇరిగేషన్ ఈఈ సతీష్, ఇతర అధికారులు ఉన్నారు. అద్దంకి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ కాళికా సమేత కపిలేశ్వర స్వామి దేవస్థానానికి సుమారుగా 500 సంవత్సరాల చరిత్ర కలిగి స్వామివారికి నిత్యం పూజలు జరుగుతున్నాయి. దాతలు సహాయ సహకారాలతో దేవస్థానానికి వచ్చే భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ కపిలేశ్వర స్వామి దేవాలయంలో నిత్యం పూజలు జరుగుతున్నాయి అని వారు తెలియజేశారు. ఈ దేవాలయంలో మొక్కిన వారికి స్వామివారి వారి కోరికలు తీరుస్తున్నారని, సంతానం లేని వారికి సంతాన భాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని వారు తెలిపారు. నిత్యం జరిగే పూజా కార్యక్రమాల గురించి వారు వివరించారు. భక్తులు విరివిరిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు ఆకాంక్షించారు. ఓం గం గణపతి నమః. ఓం గం గణపతి నమః. ఓం
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये भ्यो नमः हरि ओम श्री महागणाधिपतये नमः श्री महाकालिका समेत श्री कमलेश्वर स्वामी देवताभ्यो नमः ओम श्री गुरुभ्यो नमः हरि ओम ప్రకాశం జిల్లాలో అద్దంకిలో వేంచేసి ఉన్న శ్రీ కాళికా సమేత శ్రీ కమలేశ్వర స్వామి దేవస్థానము నా పేరు శ్రీనివాసరావు ప్రతిరోజు ప్రతి సోమవారం పంచామృతంతో అభిషేకం జరుగుతాయి. అమ్మవారికి శుక్రవారం రోజు కుంకుమార్చన జరుగుతుంటుంది. మహా సంకట చతుర్దశి రోజు శ్రీ మహావినాయకుడికి అభిషేకం పూజా కార్యక్రమాలు జరుగుతాయి. త్రయోదశి రోజు శ్రీ మహానందీశ్వర స్వామికి అభిషేకం పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కాళికా సమేత శ్రీ కమలేశ్వర స్వామి దేవస్థానం ముందు ఈ దేవస్థానానికి వచ్చిన భక్తులందరికీ సంతాన సౌభాగ్యము, వివాహం లేని వారికి వివాహము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము అన్నీ సక్రమంగా నెరవేరుతాయి. స్వామివారి అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. ఇంటి గణన సెన్సేషన్ కార్యక్రమం కొనసాగుతుందని అద్దంకి తహసీల్దార్ శ్రీ చరణ్ తెలియజేశారు. ఎటువంటి గోప్యత లేకుండా అధికారులు మీ వద్దకు వచ్చినప్పుడు తగిన సమాచారం ఇవ్వాలని, ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమమని, మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ మీ పేర్లు నమోదు చేసుకొని సెన్సేషన్కు సహకరించాలని తహసీల్దార్ శ్రీ చరణ్ మీడియా పరంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. మన అద్దంకి రూరల్ మండల పరిధిలో సెన్సస్ ఇంటింటికి జనాభా గణన మరియు ఇంటి గణన అనే కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం గృహగణన కార్యక్రమం చేపడుతున్నారు. అందులో భాగంగా మన అద్దంకి రూరల్ మండల పరిధిలో ఇప్పటికే 92% పైన మనకి గృహగణన చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే గృహ వినియోగదారులు మీ వివరాలు తెలియజేసి మీరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అందులో మీ వ్యక్తిగత వివరాలు కానీ మీ ఆదాయ వ్యయాల వివరాలు కానీ ఏమి తెలియజేయక్కర్లేదు. కేవలం మీ ఇంట్లో గ్యాసు, ఇంటర్నెట్, కరెంటు ఇలాంటి నిత్యావసరాలకు సంబంధించిన మాత్రమే వివరాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా నమోదు పొందవలసి ఉంటుంది. థ్యాంక్ యూ. సిపిఎం పార్టీ పాలిటిక్ బ్యూరో సభ్యులు కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ఇంటిపై ఈడి దాడులు చేయడాన్ని ఖండించాలని సిఐటియు జిల్లా నాయకులు సిహెచ్ మజుందర్ డిమాండ్ చేశారు. కేరళ 10 సంవత్సరాల పాటు సిపిఎం పార్టీ నాయకత్వాన ఎల్డీఎఫ్ కూటమి ప్రభుత్వాన్ని నడపడంలో కృషి చేసి కేరళ రాష్ట్రాన్ని దేశంలో పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దిన కామ్రేడ్ విజయన్ మరియు సిపిఎం పార్టీ ప్రతిష్టతను దెబ్బతినే విధంగా దేశంలో అత్యధిక అవినీతి పరులను పక్కన చేర్చుకొని అవినీతిని ప్రోత్సహిస్తూ మరోపక్క సిపిఎం పార్టీ కార్మిక ఉద్యమ నాయకులపై బురద జల్లే విధంగా ఈ దాడులను చేయడంలో మొన్న అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ రెండూ కలిసి ఈ దాడులు చేయడాన్ని, అభ్యుదయవాదులు, మేధావులు ప్రజలందరూ కలిసి ఈ దాడులు చేయడాన్ని ప్రజలందరూ ఖండించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అద్దంకి మండల కన్వీనర్ తంగిరాల వెంకటేశ్వర్లు, సిఐటియు మండల కమిటీ సభ్యులు జి శారద, ఎస్కే కరీం, ఈమని నాగేశ్వరరావు, తోట వెంకటేశ్వర్లు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అద్దంకి అధ్యక్షులు పి ఆదం తదితర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముందుగా సుందరయ్య భవనం నుండి ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మెగా డిఎస్సితో లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగు నింపిన కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న దుష్ట ప్రచారం వారి రాజకీయ దివాలా కోరుతుందనడానికి నిదర్శనం. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి వస్తున్న విశేష ఆదరణను ఓరవలేక వైసీపీ తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలకు పాల్పడుతుంది. ఉద్యోగాల భర్తీని 5 ఏళ్లు పక్కన పెట్టి యువత భవిష్యత్తుతో చెలగాటమాడిన జగన్ రెడ్డి
బృందం నేడు మెగా డిఎస్సిపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే జగన్ కు నిద్ర పట్టదు. యువతకు ఉద్యోగాలు వస్తుంటే వైసీపీకి కడుపు మంట మొదలవుతుంది. కులాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, అబద్ధాలతో ప్రజలను మోసం చేయడం జగన్ రాజకీయాలకు ట్రెడ్ మార్క్ గా మారిపోయింది. ఫోర్జరీ జీవోలతో 1500 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టే కుట్రలో వైసీపీ నేతల పేర్లు బలపడటం యాదృచ్ఛికం కాదు. అది వైసీపీ డిఎన్ఏకి అద్దం పడుతున్న నిజం. వైసీపీకి యువత భవిష్యత్తుపై చిత్తశుద్ధి లేదు. యువతను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడమే వారి లక్ష్యం. జగన్ రెడ్డి గారు, మీ హయాంలో ఉద్యోగాల క్యాలెండర్ కూడా లేదు. డిఎస్సిపై నీతులు చెప్పడం రాష్ట్ర యువతను అవమానించడమే. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. వైసీపీ మాత్రం అరాచకాన్ని, అబద్ధాలను, విద్వేష రాజకీయాలను మాత్రమే కోరుకుంటుంది. అందుకే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. అభివృద్ధి మా జెండా, దుష్ట ప్రచారం వైసీపీ అజెండా. ప్రజలు రెండింటి మధ్య తేడాని ఇప్పటికే స్పష్టంగా గుర్తించారు. మాజీ మంత్రి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు ఆదివారం పల్నాడు జిల్లా ఎంఏలకు ఆత్మీయ విందు ఇచ్చారు. ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యి అభివృద్ధి, రాజకీయ అంశాలపై చర్చించారు. ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. చీఫ్ విప్ వినుకొండ జీవి ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, మరపత్తినేని శ్రీనివాసరావు, చెద్దలవాడ అరవింద్ బాబు, జాలకంటి బ్రహ్మారెడ్డి, భాష్యం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా 1/6/2026 తేదీ సోమవారం సాయంత్రం 5:30 జూనియర్ కాలేజ్ ఆవరణలో గల మున్సిపల్ పార్క్ లో చిన్నపిల్లలకు బిస్కెట్స్, ఫ్రూట్స్ పంచుట, బహుమతులు పంచుట కార్యక్రమం రోటరీ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు, మిత్రులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పువ్వాడ రామ్ కోటేశ్వరరావు గారు, లక్ష్మీరెడ్డి, పసుపులేటి ఆంజనేయులు, లేవి ప్రసాద్, అలహరి ప్రసాద్, ప్రెసిడెంట్ బాచిన శివధర్ పూర్ణచంద్రరావు, ఈటీఎల్ శ్రీనివాస్, తమ్మన శ్రీనివాసరావు, చప్పిడి వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.